అందరికీ నమస్కారము. మాఘపురాణము 10వ అధ్యాయము. మృగశృంగుని వివాహము. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగారు. తల్లిదండ్రుల అనుమతితో దేశాటన చేసి అనేక పుణ్య నదులలో స్నానం చేసి మాఘమాస ఫలము సంపాదించి ఉన్నాడు. కుమారుడు దేశాటన పూర్తి చేసి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు కన్యను చూసి వివాహం చేయుటకు నిశ్చయించారు. మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకున్నదనని తన మనోనిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్టప్రకారంగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునికి సుశీలకు అతి వైభవంగా వివాహం చేశారు. సుశీల స్నేహితురాళ్ళు మిగిలిన ఇద్దరు మృగశృంగుని చూసి, ఆర్య, మా స్నేహితురాలకు సుశీల పెండ్లి చేసుకుని అట్లే మా ఇద్దరిని కూడా ఈ శుభలగ్నంన వివాహం చేసుకునుము అని ఇద్దరు ఆడపడుచులు పట్టుపట్టారు. మరి పురుషునకు ఒక్క భార్య కదా, ఇద్దరు భార్యల అని మృగశృంగుడు ప్రశ్నించగా, ఇద్దరు ముగ్గురు యువతులను పురుషుడు వివాహం చేసుకున్నట్టుకు శాస్త్రాలు అంగీకరించుచున్నవి కదా. దశరథునకు 3 భార్యలు, శ్రీకృష్ణునికి 8 భార్యలు, పరమేశ్వరునికి గంగా గౌరీ ఇద్దరు కదా, వారికి లేని అభ్యంతరాలు నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టారు. మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు. వివాహ వేడుకలను చూసి వచ్చిన అనేక మంది మునీశ్వరులు కూడా, మృగశృంగ, అభ్యంతరము తెలపవద్దు, ఆ ఇద్దరు కన్యలు అభిష్టము నెరవేర్చుము, వారు దుఃఖించినా నీకు జయము కలగదు. అయినను ఇటువంటి సంఘటనలు పూర్వము అనేకము జరిగినవి అనగా పెద్దలందరి అభిమతము ప్రకారము మృగశృంగుడు ఆ ఇద్దరు కన్యలను కూడా వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతము దిలీపునకు వివరంగా మహర్షి వివాహాలు ఎన్ని విధాలు, వాటి వివరాలు తెలిపి నన్ను సంతృప్తిని చేయుము అని ప్రార్థించగా వశిష్ఠుల వారు మరలా ఇట్లు చెప్పసాగారు. రాజా, వివాహములు ఎన్ని విధంలో వాటి వివరములు చెప్పెదను, సావధానుడవై ఆలకించము. 1. బ్రాహ్మణ కన్యను వరుని పిలిపించి చేయు వివాహమునకు బ్రాహ్మము అని పేరు. 2. దైవము, యజ్ఞము చేయువానికి యజ్ఞము చేయుటకు వధువుని ఇచ్చి చేయు పెండ్లికి దైవము అని పేరు. 3. ఆర్షము, పెళ్లి కుమారుని నుండి 2 గోవులను పుచ్చుకొని అతడికి పెళ్లి కూతుర్నిచ్చి పెండ్లి చేసి దాన్ని ఆర్షము అని అంటారు. 4. ప్రజాపత్యము, ధర్మము కోసము దంపతులు కట్టుబడి ఉండునని దీవించి చేయు వివాహమునకు ప్రజాపత్యము అనే పేరు. 5. అసురము, డబ్బు పుచ్చుకొని కన్యను ఇచ్చి వివాహం చేయటానికి అసుర అనే పేరు. గాంధర్వము, ఒకరినొకరు ప్రేమించుకొని వారంతట వారు చేసుకుని వివాహాన్ని గాంధర్వ వివాహం అని పేరు. 7. రాక్షసము, వరుడు కన్యను బలత్కారం చేసి వివాహమాడు దానిని రాక్షస వివాహం అనే పేరు. 8. పైశాచిక, మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెండ్లి చేసుకున్న దానిని పైశాచికమని పేరు. ఈ 8 రకాల వివాహ సంబంధమైన పేర్లు కావున వాటి ధర్మములు తెలియచేస్తాను విను అన్నాడు. గృహశాస్త్రమ లక్షణాలు. మంచి నడవడికతో ఇహము పరము సాధించవలనన్న ఈ గృహశాస్త్రమ ఒక్కటే సరియైన మార్గము. భార్యయు భర్తయు అనుకూలముగా నడుచుకొనుట, ఉన్నంతలో తృప్తి చెందుట, దైవభక్తితో నడుచుకొనుట, అతిథి సత్కారములు చేయుట మొదలగు సద్గుణములతో నడుచుకొనిటి వారినై సరియైన గృహస్థుడు అనబడును. నోములు నోచుట, వ్రతములు చేయుట, పర్వదినాలలో ఉపవాసములు ఉండి కార్తీక మాసము, మాఘమాసము, వైశాఖ మాసం నందు నదీ స్నానం చేసి భక్తి శ్రద్ధలతో శివకేశవులను స్మరించి తన శక్తి కొలది దాన ధర్మములు చేసినచో గొప్ప ఫలము కలుగున. కావున ప్రతి మనుష్యుడు ఇహసుఖములకే కాక పరలోకమును కూడా కూర్చి ఆలోచించవలను. ప్రతివ్రత లక్షణాలు. పురుషుడు తనకు మంచి గతులు కలుగుట కొరకు అనేక మంచి కార్యములు చేసిన కూడా మంచి ఫలములు పొందలేకపోవచ్చున్నాడు. అదేవిధంగా ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలను. తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించాలి గాని అందారాన్ని ఆకారాన్ని చూసి మోసపోకూడదు. అదే విధముగా పురుషుడు స్త్రీ యొక్క అందమునే చూడక శీలము గుణములను లెక్కించి ప్రేమతో ఆదరించవలను. ఆ విధముగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్య అనురాగంతో కాపురము చేసినచో ఆ సంసారము ఎంతో బాగుండును. ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధముగా ప్రేమతో సేవించినో ఆ విధముగానే అత్తమామల సేవ, అతిథి సేవల యందు కూడా భక్తి శ్రద్ధలు చూపే స్త్రీకి కూడా సద్గతి కలుగును. భార్య తన భర్త ఆలోచన యందు మంత్రి వలె సలహాలు ఇవ్వవలెను. పని మాటల యందు సేవకురాలు వలె నడుచుకోవలను. భోజనము వడ్డించినప్పుడు తల్లి తన కుమారునికి ఎంత ఆప్యాయంగా భోజనము పెట్టినో అదే విధముగా భర్తకు భోజనము వడ్డించవలను. శయన మందిరమున వేశ్య వలె భర్తకు ఆనందము కలుగు చేయవలను. రూపంలో లక్ష్మీని బోలి ఉండవలను.
ఓర్పు వహించుటలో భూదేవి వలె ఉండాలి. ఈ విధంగా ఏ స్త్రీ అయితే నడుచుకొనునో ఆమెయే ఉత్తమ స్త్రీ అనబడును. స్త్రీ బహిష్టు అయిన 4 దినములు ఏ పనిని చేయరాదు, అతిగా మాట్లాడరాదు, ఎవరిని తాకరాదు. ఆ 4 రోజులు విశ్రాంతి తీసుకోవలెను. 4వ రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి భర్త పాదాలకు నమస్కరించి సూర్య భగవానునికి నమస్కరించి తర్వాత తమ ఇష్ట దేవతలను పూజించవలెను. ఎటువంటి సమయం నందైనను భర్త భుజించకుండా తాను భుజించకూడదు. ఇటువంటి లక్ష్మణులు కలిగి ఉన్న ఆ 3 కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందంతో గృహస్థాశ్రమమును ఆచరించుచుండెను. మృకందుని జననము. ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెండ్లాడితినని మృగశృంగుడు ఎక్కువగా ఆనందించును. ఆ 3 స్త్రీలతోనూ సంసారము చేయుచుండెను. ఈ విధంగా కొంతకాలము జరిగింది. సుశీల అను భార్య గర్భం ధరించి ఒక శుభలగ్నమున కుమారుని కన్నది. మృగశృంగుడు తన కన్యను తన కుమారుడు అన్ని విద్యలయందు గొప్ప ప్రావీణ్యుడు కావాలని ఆశ కలవాడై జాతకర్మలు జరిపించి కుమారునికి మృకండుడని పేరు పెట్టాడు. మృకండు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రుల యందు బంధుజనుల యందు పెద్దల యందు భయభక్తులు కలిగి పెరుగుచున్నాడు. మృకుండునకు 5 ఏళ్లు నిండాయి. మృగశృంగుడు మృకుండునకు ఉపనయనం చేసి విద్యను అభ్యసించుటకై గురుకులమునకు పంపినాడు. గురుకులంలో గురువు చెప్పిన అన్ని శాస్త్రములు నేర్చుకొనుచు అన్ని లక్షణములతో కూడిన వాడై గురువు యొక్క మన్నలను పొందుచు యుక్త వయసు వచ్చే వరకు విద్యని అభ్యసించి సకల శాస్త్రముల యందు ప్రావీణ్యమును సంపాదించాడు. మృకుండు విద్యను పూర్తి చేసుకుని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. మృకుండునికి కొంతకాలమునకు మరుద్వతి అను కన్యతో వివాహం చేసిరి. ఆనాటి నుండి మృకుండు గృహస్థాశ్రమమును స్వీకరించాడు. మృగశృంగుని మిగిలిన 2 భార్యలు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పిరి. పెద్దవారైన తర్వాత వివాహాలు చేశారు. తన కుటుంబం అంతయు మాఘమాసంలో స్నానాలు, జపాలు, దాన ధర్మాలు మరింత నిష్ఠతో జరపవలసిందిగా ప్రోత్సహించేవాడు. తమకు మాఘమాస ఫల ప్రభావంచే సంసారం నందు ఏ ఇబ్బందులు లేకుండా ఉండటియే కాక మృగశృంగునకు మనుమలు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షము శాఖోపశాఖలుగా ఉన్నదని సంతోషించుచు తనకింక ఏ ఆశలు లేనందున భగవత్స్థాని ధ్యానానికి వెళ్లాలని సంకల్పించి తపస్సు చేసుకొనుటకు అడవికి వెళ్లి తన తపోబలంతో శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకుని నారాయణుడిని కృపకు పాత్రుడై వైకుంఠానికి వెళ్ళెను. విన్నావు కదా భూపాల, మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలము వలన తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటయే కాక శరీరముతో శ్రీమన్నారాయణుడి వెంట వైకుంఠానికి వెళ్ళాడు. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకుండుని యొక్క వృత్తాంతమును చెప్పుదెనుము వినుము అని వశిష్ఠులు వారు దిలీప మహారాజుకు ఈ విధంగా చెప్పసాగాడు. మృగశృంగుడు అడవికి వెళ్లిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృకుండుడనే సంసార భార్యమంతను మోగుచు గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూచుచుండెను. ఆయన వివాహమాడి చాలా కాలం గడిచినా సంతానము కలగలేదు. అందుచేత అతడు లోలోనే కుమిలిపోవుచుండెను. అతను ఒకనాడు కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివుని ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూసినంత మాత్రాన సకల మా పాపములు నశించుటే కాక మనస్సునందు కోరికలు నెరవేరును. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనము చేసుకుని వారి అభీష్టములను పొందగలిగారు. కావున నేను కూడా నా కుటుంబ సమేతంగా కాశీ వెళ్ళవలెనని నిశ్చయించుకుని ప్రయాణమై బయలుదేరాడు. మార్గమధ్యమున అనేక క్రూరమృగములు బారి నుండి క్రిమికీటకాల ప్రమాదముల నుండి అతి కష్టము మీద తప్పించుకుని కుటుంబ సహితంగా కాశీక్షేత్రము వెళ్ళాడు. కాశీపట్టణమును అనుకొని పవిత్ర గంగా నది తన విశాల బాహువులను చాచి ప్రశాంతంగా ప్రవహించుచున్నది. మృకుండు పరివారంతో కూడి ప్రసిద్ధి చెందిన మణికావర ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు తీర్చుకొని విశ్వనాథుని మందిరమునకు వెళ్ళాడు. ఆలయంలోకి ప్రవేశించగానే మృకుండునకు ఎక్కడలేని ఆనందము కలిగింది. తన జన్మ ధరించినని తాను కైలాసమునందు ఉన్నట్లు తలంచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు. ఈ విధంగా కుటుంబ సమేతంగా మృకుండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకుండేశ్వర మహాలింగం అని పేరు పెట్టి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ విధంగా 1 సంవత్సరం పాటు విశ్వేశ్వరుని సన్నిధానం నందు ఉండాలని నిశ్చయించుకున్నాడు. ఒక దినమున మృకుండుని 3 తల్లులు పవిత్ర గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వరుని పూజించుచుండగా తెలివి తప్పి ప్రాణాలు విడిచారు. జరిగిన దానికి మృకుండు చాలా దుఃఖించి విధిని ఎవరు తప్పించలేరు గదా, అయినా ఈశ్వరుని ధ్యానించుచు ప్రాణాలను విడిచారు అని ఆ 3 తల్లులకు మృకుండు యథావిధిగా దహన సంస్కారాలు కావించి మాతృ రుణమును తీర్చుకున్నాడు. మృకుండుకి ఎంతకాలమునకు సంతానం కలగలేదు. సంతానం కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేశాడు. అనేక దాన ధర్మాలు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై, మహాముని, నీ భక్తికి ఎంతగానో సంతోషించాము. మీరు చేయు
చేయు తపస్సు మమ్మల్ని ఎంతగానో ఆకర్షించుచున్నది. మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ కోరికలను తీర్చుటకు వచ్చాము, మీ కోరికలను తెలియచేయము అన్నారు. అంతటా మృకుండు నమస్కరించి, మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇదే మా నమస్కృతులు. లోకరక్షక, నీ దయవలన నాకు సలక్షణవతి సౌందర్య సుకుమారవతి యగు పత్ని లభించుట వలన నేను మేము ధ్యానించుచున్నాను, ఆమెతో సంసార సుఖము అనుభవించుచున్నాను. అని ఎంతకాలమైనను మాకు సంతానము కలుగునందున కృంగి కృషించుచున్నాము. సంతానము లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా, కావున మాకు సంతానము ప్రసాదించమని వేడుకొనుచున్నాము అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు. మృకుండుని దీనాపములు విని శివుడు, ముని సత్తమ, మీ మనోభీష్టము నెరవేరగలదు, కానీ ఒక్క నియమము ఉన్నది. బ్రతికి ఉన్నంత వరకు వైధవ్యంతో ఉండు పుత్రిక కావలనా, లేక అల్పాయుషుడగు పుత్రుడు కావలనా అని ప్రశ్నించగా మృకుండుకు ఆశ్చర్యము కలిగింది. పరమశివుని మాటలకు ఆలోచనలో పడి, హే శశిధర, నన్ను పరీక్షింపదలిచావా? నాకు జ్ఞానోదయమైంది. మొదలు నేటి వరకు మీ ధ్యానంనే చేయుచు సేవించుచున్నాను. నాకు ఏమి చెప్పవలెనో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యంతో కృంగి కృషించే పుత్రిక కన్నా అల్పాయుషుడగు పుత్రరత్నమునే ప్రసాదింపము అని అడిగాడు. అటులనే అగుగాక అని త్రిశూల దారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యాడు. పరమేశ్వరుని అనుగ్రహమున ఒక శుభముహూర్తమున పుత్రుడిని కనెను. మృకుండునకు పుత్ర సంతానము కలిగినని అనేక మంది ఋషి సత్తములు బాలుని చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి మార్కండేయుడనే నామకరణం చేశాడు. ఓ దిలీప మహారాజా, పరమ పూజ్యుడు భాగవతోత్తముడగు మృకుండు పరమేశ్వరుని మెప్పించి వారి దయ్యకు పాత్రుడయి మంచి పుత్రుడిని పొందాడు. ఓం తస్సత్.